పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి మాతా శిశు హెల్త్ సెంటర్లో అవుట్ పేషెంట్లకు అల్పాహారాన్ని అందించారు కాంగ్రెస్ లీడర్స్. ఎంపీగా వివేక్ పార్లమెంటు సెగ్మెంట్ను అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారన్నారు కాంగ్రెస్ నేతలు. కాకా వెంకటస్వామి గారి తనయుడు వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే మరియు మైనింగ్ మినిస్టర్ అయినటువంటి వివేక్ వెంకటస్వామి గారి బర్త్డేను పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్లో అల్పాహారం అందించి బర్త్డే శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వివేక్ గారి గురించి చెప్పాలంటే 2009 ఎంపీ నుంచి తర్వాత చెన్నూరు ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలను సేవారంగం వైపు మళ్లించడంలో వాళ్ళు సఫలీకృతమైనారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షలాది బోర్లు, లక్షలాది బెంచీలు ప్రభుత్వ పాఠశాలకు వితరణ చేయడం జరిగింది. అంతేకాకుండా సేవా రంగంలో కాకా ఫ్యామిలీని మించిన ఫ్యామిలీ ఈ రాష్ట్రంలో మరొకరు లేదని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వివేక్ వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు బొంపెల్లి వాటర్ స్కీమ్ను ప్రారంభించడం జరిగింది. అది ఇప్పుడు నేడు పెద్దపల్లి చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ సుమారు 70 నుంచి 80 వేల మందికి తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంలో సక్సెస్ అయిందని మేము తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రాష్ట్ర మంత్రివర్యులు మా గురువు గారు వివేక్ వెంకటస్వామి గారి 68వ జన్మదినం సందర్భంగా పురస్కరించుకొని పెద్దపల్లి సర్కారు హాస్పిటల్లో ఇన్పేషెంట్లకు అల్పాహారం ఇవ్వడం జరిగింది. మీరు ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని